అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఏం చేస్తున్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీ సపోర్ట్ అయితే నాకు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైం మన వ్లాగ్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే పోచమ్మ కాడికి వెళ్ళిన వ్లాగ్ అన్నట్టు. నేను ఊర్లో ఉన్నప్పుడు నెట్వర్క్ సరిగ్గా లేక నేనైతే అప్లోడ్ చేయలేకపోయినా. సో ఒక 4-5 డేస్ లేట్ అయింది, ఏమనుకోకండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ప్లస్ ఈ వీడియోలో తెలిసేది ఏంటంటే మా ఊరి పేరు ఖచ్చితంగా నేను చెప్తా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా. అండ్ ట్రావెల్ వ్లాగ్లో కూడా చాలామంది చూసిరు, మా ఊరు గెస్ చేసిరు కూడా. ఈ వీడియో చూస్తే ఆ పూర్తిగా గెస్ చేస్తారు. మేమైతే మా ఊరు పక్కన మదన పోషమ్మ అనే టెంపుల్ ఉంటుంది, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లలో పెట్టినా కదా. ఆ పోషమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఉగాది ముందు మా ఊరి వాళ్ళు లేదా మా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ పోచమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొక్కులను అయితే చెల్లించుకుంటారు. సో మేము కూడా పోయినాము. ఎవ్రీ ఇయర్ పోవడమే అన్నట్టు. ఉగాది ముందు కోడి, మేక ఏవైనా ఇక వాళ్ళ మొక్కుబడిని బట్టి వెళ్తారు అన్నట్టు. ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. మేమైతే ఎప్పటికీ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళేది. మళ్ళీ ఇప్పుడు హాస్టల్స్, మా అక్కకైతే మ్యారేజ్ అయిపోయింది. మా అక్క వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోవడం, మా తమ్ముళ్ళు హాస్టల్, నేను హాస్టల్ చేయబట్టే అసలు ఇక మేము అందరం కలిసి ఒకసారి వెళ్ళలేకపోతున్నాము. ఎప్పుడైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి కోడిని కోసుకొని వస్తున్నాడు మా డాడీ. సో ఇప్పుడు మా డాడీకి అట్లయితే సాటిస్ఫాక్షన్ ఉంటలేదు అసలే. సో ఇప్పుడు వెళ్ళాం ఖచ్చితంగా అనేసరికి నేను ఇంటికి వెళ్ళినా కదా మొన్న. ఇక నేను ఒక్కదాన్ని, పింక్ ఒక్కటి ఉంది కదా, పింక్ని తీసుకొని పోదాం అన్నట్టుగా వాళ్ళైతే ప్లాన్ చేసారు. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ కనిపించే గుట్ట అయితే పెద్దరాత్పల్లి అని అంటారు. మేము వెళ్ళేది కూడా పెద్దరాత్పల్లికే. చాలా బాగుంటుంది పోచమ్మ తల్లి. అక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అనే ప్రజల నమ్మకం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. అందుకే చాలామంది వెళ్తారు ఉగాది ముందే అన్నట్టుగా. అక్కడ గుట్ట దగ్గరనైతే చాలా ఫోటోషూట్స్ జరుగుతాయి. ఇన్స్టాలల్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు మీరు. నాకు అవన్నీ లేవు కాబట్టి నేను చూడను, కానీ ఇక్కడైతే మస్తు ఫోటోషూట్స్ జరుగుతాయి. మేము కూడా వెళ్తాం అన్నట్టు. పోచమ్మ కాడికి అయితే ఖచ్చితంగా పోవడమే ఉగాది ముందు. ఇంట్లో ఇట్లా ఎల్లమ్మ, సమ్మక్క అట్లా పెట్టుకుంటారు కదా. సో పోచమ్మ కాడికి కూడా అట్లా వెళ్తారు అన్నట్టు. వీళ్ళందరూ గ్రామ దేవతలు కాబట్టి ఖచ్చితంగా పోవడమే. మేము మా ఊర్లో కూడా 2 పోచమ్మ గుడులు ఉన్నాయి. ఆ పోచమ్మ కాడికి కూడా వెళ్తారు. ప్లస్ ఈ పక్కూరు పోచమ్మ దగ్గర కూడా పోతాం అన్నట్టు. సో మేమైతే వెళ్తున్నాము. అక్కడే వంట చేసుకొని ఇక మొక్కు చెల్లించుకొని మేమైతే రావాలి. ఇక్కడ గుట్ట చూస్తున్నారా, చాలా బాగుంటుంది. ఈ గుట్ట చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గెస్ చేస్తారు మా సైడ్ వాళ్ళు ఈ ఊరి పేరు. మేమైతే ఎంట్రీ అయినాం పెద్దరాత్పల్లి పోచమ్మ గుడికి. దారి అని ఉంది కదా, ఇక్కడైతే వెళ్తున్నాం. ఇక్కడ తాడి చెట్లు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఫ్రైడే రోజు ఎక్కువ వెళ్తారు అమ్మవారికి. మేము ఇక థర్స్డే రోజు వెళ్ళినాం అన్నట్టు. గురువారం రోజు పోయినాము. ఫ్రైడే రోజు మళ్ళీ ఏదో వర్క్ ఉందని గురువారం అయితే వెళ్ళినాము. ఇక ఇక్కడ దాకా వచ్చినాము. ఇక చూడండి, ఇక్కడ పొలాలు మొత్తం మేల్ ఫీమేల్. ఒకటి చెరువు కనిపిస్తుందా, మస్తు ఉంటుంది ఇక్కడ లొకేషన్. ఇంకా చాలా చెట్లు ఇవన్నీ ఉండే. ఇక్కడ వరకు తీర్థం జాగేది అన్నట్టు. అంటే పోచమ్మ కాడ వండుకొని ఇక్కడికి వచ్చి తింటారు, ఏదన్నా ఒక ప్లేస్ చూసుకుంటారు కదా అట్లా. మేమైతే ఇక్కడికైతే పోచమ్మ కాడికి వచ్చినాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు కలుస్తారో చూడాలి. మన ఊరు వాళ్ళు కూడా కలుస్తారు అన్నట్టు, చూడాలి. ఇక్కడనైతే ఆగినాం అన్నట్టు. ఇదే గుడి. ఇక్కడ కలిసే వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఇక చూడాలి మనం. ఇవి ట్రాక్టర్లు, టాటా ఏస్లు ఏవైనా పట్టుకొని వస్తారు. ఇడికైతే వచ్చినాము, ఇక్కడ దిగినాం అన్నట్టు మేము. ఇక మా ఊరు వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు వాళ్ళు, ఇక వీళ్ళే వాళ్ళు. నేను నిన్న వచ్చినక్క, నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఎవరా అందరు కలిసిరుగా. అత్తనం బబ్బులు రాలే. ఒకటే నిన్న వచ్చింది. నువ్వు మొత్తం ఘోరం అయిపోయినా. నా వీడియోలు తీస్తానవా? అందుకే నేను తీస్తాను. ముందర పెట్టుకోవాలి. అదేంది అంజన్న బా. చూసిరు కదా పల్లెటూర్లలో పలకరింపులు ఎట్లుంటాయో, చాలా బాగుంటాయి. మస్తు అనిపిస్తుంది నాకైతే. మనం ఏ వెహికల్ అయితే తీసుకుపోతామో ఆ వెహికల్తోనైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నట్టు. ట్రాక్టరు, టాటా ఏస్ బైక్. మేమైతే బైక్ తీసుకెళ్ళి ప్రదక్షిణలు చేసినాము. గీ లడ్డు బాగా లడ్డుగా అండి. మళ్ళా కైతక్క కొడుకు
కానీ కానీ చూసిరు కదా, వాళ్ళ మాటలన్నీ విన్నారు కదా, మస్తు అనిపిస్తుంది అసలు. ఎందుకంటే మేము పాతింట్లో ఉన్నప్పుడు వీళ్ళే అందరు మాకు దగ్గర అన్నట్టు. ఇప్పుడు మేము కొత్తిల్లు దగ్గరకు వచ్చినాం కాబట్టి కొంచెం దూరం అయిపోయారు. అందుకే మళ్ళీ కలిసినప్పుడు అదొక హ్యాపీనెస్. ఇదే గుడి మొత్తం. ఇక్కడ బయట అయితే చిలుకలు కట్టిన చిలుకలు ఇగో ఇట్లా వెనకాల కనిపిస్తున్నాయి కలర్ కలర్, అవే చిలుకలు అంటారు. చిలుకలు ఎందుకు కడతారట అంటే మా పిల్లలు మేమందరం మంచిగా చిలుకల్లా ఉంటే చిలుకలు కడతాం తల్లి అని మొక్కుకుంటారంట. నేను మా మమ్మీని అడిగిన ఎందుకు కడతారు మమ్మ అంటే మా మమ్మీ అయితే ఆన్సర్ అది చెప్పింది అన్నట్టు. ఇక్కడ బయట పోతరాజు ఉన్నాడు, అక్కడ టవల్స్ కట్టి ఉన్నాయి కదా పోతరాజు. ఇక ఆ చెట్టుకైతే మొత్తం చిలుకలు ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. కోడి లేదంటే మేక, పెద్ద పెద్ద ఫ్యామిలీ వాళ్ళైతే మేకను తీసుకొని వస్తారు. ఇక్కడనైతే పవర్ఫుల్ అసలు మదన పోషమ్మ. ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అనే చుట్టుపక్కల ప్రజల వాళ్ళ నమ్మకము. సో అందరు వస్తారు, చాలామంది వస్తారు. ఇంకా అంతకుముందు ఇంత లేకుండే రష్, కానీ ఇప్పుడైతే మంచిగా అయింది. ఇటు నుంచి అయితే డైరెక్ట్ మాకు పార్పల్లి అనే రోడ్ ఉంటుంది, అటైతే మెయిన్ రోడ్ అయితే పడ్డది అన్నట్టు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక పక్కనే పొలాలు, ఇక్కడ మొత్తం మేల్ ఫీమేల్ పొలాలు వేసారు అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుందా హైట్ ఉన్నాయి అన్నట్టు మేలు, కిందికి కొంచెం ఉన్నాయి కదా 6 లైన్స్, అవైతే ఫీమేలు. వీటికైతే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలామందికి తెలుసు. ఈ మంచి పచ్చడి పొలాల మధ్యలో ఆ పోషమ్మ గుడి, పోషమ్మ కాడికి పోయిన వాళ్ళు అక్కడే వంట చేసుకొని తినడం అసలు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మాకైతే మా డాడీ కోడి తేవడానికి పోయిండు, బట్ కోళ్ళు అయిపోయినాయి అన్నట్టు. చాలామంది వస్తారు కదా రష్, అందుకే కోళ్ళు తొందర అయిపోతున్నాయి. పక్క ఊరికి వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నాం మేము. మా ఊరు నుంచి తీసుకొచ్చుకున్నా బాగుండు, కానీ ఇక్కడ ఎట్లా ఉంటాయి కదా అనేసి అయితే మేము తీసుకొచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి. అంటే మేమైతే ఇక్కడ కూర్చున్నాము పోషమ్మ గుడి పక్కకి. ఇట్లా బెంచీలు అయితే వేయించారు, అప్డేట్ అయితే మస్తు అయింది, వేయించి రెడీ కూర్చున్నాం. ఈ బాబు ఇంతమంది కనబడ్డాడు కదా, వీళ్ళైతే గోదావరికాడ నుంచి వచ్చారు ఈ పోషమ్మ కాడికి. మేము పాతింట్లో ఉన్నప్పుడు చాలా పరిచయం అన్నట్టు, అందుకే మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి అయితే ఖచ్చితంగా వస్తారు. వీడియో తీయకండి సిగ్గుపడుతుండు ఘోరంగా. మా డాడీ అయితే 1 అవర్ అయింది పోయి, ఇంకా వస్తలేడు. మా మమ్మీ నేనైతే ఇట్లనే కూర్చున్నాము, వెయిట్ చేస్తాను. ఎందుకంటే శ్రీరాంపూర్ వెళ్ళింది అన్నట్టు, అక్కడ నుండి మళ్ళీ కోడి తీసుకురావాలి. ఇక్కడ అన్నీ అయిపోతున్నాయి, స్పాట్లోనే అయిపోతున్నాయి అంట. సో మా డాడీ అయితే అక్కడికి అయితే వెళ్ళిండు. ఇక్కడ మేకను తీసుకొచ్చుకుని చూసిరా, మేకను కోసే వాళ్ళు అయితే మంచిగా మేకకు కాళ్ళకి కడిగి పసుపు బొట్లు పెట్టి, నుదుటిన మంచిగా కుంకుమ పెట్టి, వేప కొమ్మలు, మళ్ళీ బంతిపూలు, బోనము అవన్నీ మంచిగా చేస్తారు. ఆ మేకను కోసేటప్పుడు అసలు బాధ అనిపిస్తుంది, మనం చూడబుద్ధి కాదు, పెంచుకొని కోస్తాం కదా, అట్లా అంత ఎట్లనో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కోసే వాళ్ళు కూడా ఉన్నారు, మస్తు అప్డేట్ అయింది. ఇక అంతలోపే మా డాడీ అయితే వచ్చింది ఒక కోడి తీసుకొని. మేమైతే ఇక్కడికి వచ్చినాం అన్నట్టు ప్లేస్కి. ఒక ప్లేస్లో మనం మన సామాన్ అదంతా పెట్టుకొని దేవుడికి బోనం చేసి అక్కడనే పొయ్యి పెట్టుకుంటాం కదా, వన భోజనాలకు వెళ్తాం కదా, సేమ్ అట్లనే అక్కడే పొయ్యి పెట్టుకొని మంచిగా బోనం అండి, బోనం పుదించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కోడి కోసుకొని ఆ కోడి వండుకొని తినడం అన్నట్టు. మాకైతే ఎంత మంచి ప్లేస్ దొరికిందో చూడండి, ఇక్కడ చాలా బాగుంది. పొలం పక్కనే, ఇటు రైట్ సైడ్ ఏమో చెరువు, ముందేమో పొలము, హైలైట్ అసలు. మాకు మంచి ప్లేస్ దొరికింది. మేము మా మమ్మీ ఇంటికన్నా బోనం వండింది అన్నట్టు, ఎందుకంటే మాకు మళ్ళీ ఇంటికి అన్ని ఇక్కడే అయితే ఇంటికి వెళ్ళేసరికి బర్రెలు వస్తే లేట్ అవుతుంది కదా, 1-2 బర్రెలు లేవు, 4-5 ఉన్నాయి, ఎవరు కట్టేయరు కదా. సో అందుకోసం అయితే లేట్ అయినా పర్లేదు అని మళ్ళీ మా డాడీ వర్క్కి వెళ్ళి వచ్చిండు పొలం దగ్గరికి. ఇక వ్యవసాయ పనులు ఉన్న వాళ్ళకి అవి తప్పే కదా. సో మేమైతే ఇంటికన్నా బోనం వండుకొని అయితే వచ్చినాము. ఇక దేవుడికి చీర అవన్నీ తీసుకొస్తారు కదా, చీర, చిలుకలు, ఉల్లిగడ్డలు, అట్లా ఏపకొమ్మలు అయితే తీసుకొని వచ్చినాం. ఇట్లా బోనం చుట్టూ కడతారు కదా ఏపకొమ్మలు, అట్లా మా మమ్మీ అయితే ఈ సామాన్ అంతా తీస్తుంది అన్నట్టు. చాలా బాగా అనిపిస్తుంది అసలు పోషమ్మ కాడికి పోవుడు. మస్తు సంవత్సరాలు అయిపోక ఇక మధ్యలో అన్ని రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పోయేసరికి ఎంత పీస్ఫుల్ ఉందో. ఇంకా మేము అందరం ఉంటే ఎంత బాగుండో అనిపించింది. మాదే పెద్ద ఫ్యామిలీ, మాకు ఎవరు అవసరం లేకుండానే ఉంటుంది. మాది పెద్ద ఫ్యామిలీయే కదా, మేము 4 మా మమ్మీ డాడీగా మేము 6 మా బావ. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా అందరూ అయితే ఇంకా మస్తు ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్నిలు ఇద్దరు, మా బావ వాళ్ళందరూ ఇంకా మంచిగా అనిపిస్తుంది. మా డాడీ వాళ్ళ సైడ్ అంతా ఒక్కసారి వెళ్ళాం, కానీ అట్లా ఏముండదు, అంత క్లోజ్ బాండింగ్ ఏం లేదు ఎవరి దాళ్ళే. ఇక్కడైతే ఇక కోడైతే తీసుకొని వచ్చింది కదా, ఇక మా మమ్మీ బోనం బుదిస్తుంది అన్నట్టు. మేము ఇంటి దగ్గరనే వండుకొని వచ్చినామని చెప్పిన కదా, బోనం తీసుకొచ్చుకొని ఇట్లా పడి పెడతారు కదా, పడికి కూడా మేము ఆకులు ఇంటికానే తీసుకొని వచ్చినాం. మళ్ళీ ఇక్కడ దొరుకుతాయో మళ్ళీ అదంతా ఎందుకు రిస్క్ అని ప్రతి ఒక్కటి ఇంటికన్నా మంచిగా చదువుకొని వచ్చినాం, సంచిలో పెట్టుకొని.
ఇక్కడికి వచ్చినాకనైతే మా మమ్మీ బోనం పూజిస్తుంది. ఇట్లా దీపం అవన్నీ పెడతారు కదా ఇక దేవునికి, వత్తిలు నూనె అవన్నీ అయితే తీసుకొని వచ్చింది. ఇక పసుపు కుంకుమ ప్రతి ఒక్కటి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏం లేకున్నా కూడా ఆగం అవుతుంది. మళ్ళీ మా మమ్మీ పాపం ఆ రోజు 100 రోజుల పనికి వచ్చింది. మళ్ళీ మా డాడీ పొలం కాడికి పోయి వచ్చేసరికి లేట్ అయితే అయింది. ఈ టైంకి అయితే వచ్చినాం. మంచిగా జరిగింది దర్శనం అయితే. ఇంకా ఫ్రైడే అయితే చాలా మంది ఉందరు. మేము గురువారం రోజు వేయడం, అందుకోసమనే కొంచెం రష్ ఉంది. ఆ ఫ్రైడే లాస్ట్ అన్నట్టు, నెక్స్ట్ మేము పోయిన తెల్లారి ఉగాది ముందు ఫ్రైడే, అది లాస్ట్ వారం అన్నట్టు. చాలామంది వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ప్లేస్ కూడా దొరకదు. అంతకుముందు ఎట్లా అంటే ఇప్పుడు మీకు ముందు చూపించిన పొలం ఉంది కదా, ఆ పొలం మొత్తం వండుకోవడానికి ప్లేస్, ఫ్రీ ప్లేస్ ఉండే అన్నట్టు. ఇప్పుడు అసలు అంతా పొలం చేసుకున్నారు. అప్పుడు చాలామంది వచ్చి ఇక్కడే వనభోజనం లాగా ఇక్కడే వండుకొని తినేది. అట్లా చాలా ప్లేస్ ఉండే. ఇప్పుడు ఎవరు వస్తలేరు, నార్మల్గా కోసుకొని పోతున్నారు. అందుకే వాళ్ళు పొలం చేసుకున్నారు. వీడురి మా మమ్మీ అయితే బోనం అయితే బూదిస్తుంది అన్నట్టు. పసుపు నూనెతోనైతే చేస్తారు కదా, బోనం అయితే బూదిచ్చి పసుపు బొట్లు మళ్ళీ కుంకుమ బొట్లు అయితే పెడతారు. ఇక చీర కూడా దేవునికి, పోచమ్మ తల్లికి ఉల్లిగడ్డలు, చిలుకలు, చీర, బోనం, కోడి, కళ్ళు, ఇంకేమైనా వాళ్ళ మొక్కుబడిని బట్టి చేస్తారు అన్నట్టు. అయితే ఇట్లనైతే చేసినాము. నాకైతే మస్తు అనిపించింది, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా రాక, అందుకోసమనే. మా డాడీ నేను మా మమ్మీ ఇక ముగ్గురమే ఉన్నాం. ఇంకా మేమందరం ఉంటే పెద్ద పండుగనే అవుతుంది. మేము ఇంట్లో ఉన్నా కూడా అంతే, నలుగురం ఒక కాడు ఉంటే. వాటర్ అయితే ఇక్కడే తీసుకున్నాం, ఒక క్యాన్ పట్టుకొచ్చుకున్నాం రాగానే. అంతకుముందు అక్కడ చూపించిన కదా ట్యాంక్ ఉంటుంది ఇక్కడ, అక్కడే ఆ వాటరే యూజ్ చేసుకుంటారు అందరూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు. మా బోనం అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఎంతమంది ఇట్లా పోషమ్మగల కాడికి బయట పోయి తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా ఎందుకో ఈ ఫీల్ వేరే ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఎట్లా అంటే పోచమ్మ దగ్గర వండిన కర్రీ ఎట్లా వండినా బాగుంటుంది అనే నమ్మకము అది. ఎందుకంటే మనం బయట నేచర్ అనుభవిస్తూ తింటాం కాబట్టి అదొక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫీలు. అట్లా అనుకుంటాం అన్నట్టు. చాలా బాగుంటుంది కర్రీ. నువ్వు ఎట్లా వండినా నీకు అండరాని కర్రీ అయినా మంచిగా ఉంటుంది. మేమైతే ఫ్లవర్స్, ఆనియన్స్ అవన్నీ తెచ్చింది మా మమ్మీ. నాకైతే మంచిగా అనిపిస్తుంది. కానీ అందరం ఉంటే బాగుండు అనే ఒక ఫీల్ ఉండే. ఇక మేము ముగ్గురమే ఉన్నాం కదా, ఎటు చూసినా మేము ముగ్గురమే. అందరం ఉంటే మస్తు పెద్ద ఫ్యామిలీ లాగా అనిపించి బాగుండు. అన్నీ మంచిగా జరిగితే నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా వస్తాము అందరం అని అయితే మొక్కుకున్నారు మా వాళ్ళు. మేమైతే ఇప్పుడు బోనం రెడీ చేసి పోచమ్మ గుడి కాడికి అయితే పోవాలి. గుడికి కొంచెం దగ్గరలో పక్కన ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా మనం ఖాళీ ప్లేస్లు, అక్కడనైతే పొయ్యి పెట్టుకొని మనం వంట అయితే చేసుకోవాలి. ఇక దేవునికి తీసుకెళ్లాల్సిన సామాన్ అయితే మా మమ్మీ అయితే రెడీ చేసింది. ఇప్పుడైతే పోతాము. మా డాడీ కోడి పట్టుకొని వస్తాడు. ఇక మేమైతే ఇట్లా దేవతకి ఒడిబియ్యం కూడా, అంటే మనం ఇప్పుడు ఒడిబియ్యం పోసుకుంటారు కదా, సో దేవుళ్ళకి కూడా ఒడిబియ్యం పోయడమే అన్నట్టు. మా మమ్మీ అయితే ఇట్లా బియ్యం అయితే తీసుకొని వచ్చింది. సో మనకు అందులో ఉంటారు కదా తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తే అంతే. ఇక ఈ బోనం చుట్టూ వేపాకులతో ఇట్లా జడల్లినట్టు వెళ్దామంటే అది మాకు సెట్ కాలేదు, అసలు జారిపోయింది అన్నట్టు. అది ఎట్లా నల్లుతారు గుర్తుకు రాలేదు మా మమ్మీకి. సో అట్లయితే అయిపోయింది మాది. మా పక్కన ఒక అక్క ఉంటే ఆమె అయితే అల్లుతుంది, చూసిరా. మళ్ళీనా కూడా మొత్తం ఊడిపోయింది అన్నట్టు. అది టైట్గా అల్లితే బాగుండు. సో బోనం కోసం అయితే అట్లా వెళ్తున్నారు. ఇది ఒక ఫెస్టివల్ వైబ్ అంటేనే అదొక మంచిగా అనిపిస్తుంది. నాకైతే మంచిగా ఇష్టం ఇట్లాంటివి అన్నీ. కానీ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉంటే ఇష్టము. ఇక అక్క అయితే అల్లింది పక్కన. ఈ అక్క ఇన్స్టా బ్లాగర్ అంట, కానీ ప్రైవేట్ అకౌంట్ అంట. ఇక అక్క కూడా వచ్చి వీడియోస్ అయితే చేసుకుంది. అసలు నేను ఇంకా మంచిగా వీడియోలు తీద్దాం అనుకున్న ప్రతి ఒక్కటి, బట్ నా ఫోన్ మొత్తం డెడ్ అయిపోయింది. లాస్ట్కి మా డాడీ ఫోన్లో తీసిన 2-3 బ్లాగ్స్, 2-3 వీడియోస్. అసలు నేను ఇంటి దగ్గర ఫోను ఛార్జింగ్ చూసుకోలేదు అన్నట్టు. మా అమ్మమ్మతో మాట్లాడింది మా మమ్మీ, కథం ఛార్జింగ్ చూసుకోకుండా వచ్చేసినాము. సో కథం ఇక స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయ్యో అనుకున్న లాస్ట్ మూమెంట్లో ఇక కర్రీ అయిపోయింది, తినే మూమెంట్లో స్విచ్ ఆఫ్ అయింది. అయ్యో ఈ లాస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేయకపోతే ఎట్లా అనే ఒక అంత మంచిగా అనిపించలేదు నాకు. కానీ ఇక మా డాడీ వెంటనే వచ్చేసిండు కాబట్టి మా డాడీ ఫోన్లోనైతే తీసి ఇందులో యాడ్ చేసిన. అట్లా ఉన్నదిగా ఒక్కొక్కసారి అట్లా అయిపోతుందని సైలెంట్గా ఉన్నాం మేము. నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ ఏదైనా కూడా ఇక మేము ముగ్గురమే కదా, మంచిగా వండుకున్నాం, తిన్నాం, మళ్ళీ వచ్చినాము. మన భోజనాలు అంటేనే అదొక లైక్ ఫెస్టివల్ వైబ్ కంటే ఎక్కువ. మేమైతే ఇట్లా బోనం అయితే తీసుకోతున్నాం. అక్కడ చూసి ఎందుకు ఎంత బాగుందో. పొలం పక్కనే మేము వండుకోవడానికి ప్లేస్. అవి వెనకాల చెరువు చూసిరా, ఆ చెరువు పక్కనే
మస్తు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా నేచర్ అంటే నాకు మస్తు ఇష్టం, నేను నేచర్ లవర్ అన్నట్టు. ఇక మా మమ్మీ డాడీ నేనైతే పోచమ్మ గుడి కాడికి వచ్చి మళ్ళీ ప్రదక్షిణలు చేస్తున్నాము. చేసి అయితే లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇదైతే గర్భగుడి లోపల. ఇక్కడనైతే ఒక ఆంటీ ఉంది అన్నీ తీసుకోవడానికి, దేవుళ్ళ సామాన్ అన్నీ తీసుకుంటారు కదా పూజారిలాగా. అక్కడైతే ఆంటీ ఉంది, వాళ్ళు 1 ఇయర్కి ఒకరు అట్లా ఉంటారు అట్ట. ఇక చూడరు ఎంత బాగుందో పోచమ్మ తల్లి గర్భగుడిలో మెరిసిపోతుంది మొత్తము. ఇక్కడనైతే ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయనే నమ్మకం ఖచ్చితంగా. ఇది చాలా బాగుండే. ఇంకా అంతకుముందు ఓన్లీ కింద ఉన్నాయి కదా ఇంకా బాక్స్ లాగా, అదే ఉండే గుడి. కొంచెం మొక్కుకున్న వాళ్ళు ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసిరు అన్నట్టు. అంటే భూలక్ష్మి శ్రీలక్ష్మి బొడ్రాయి చేస్తారు కదా, అప్పుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసిరు. గుడి అయితే మంచిగా కట్టించి మా మమ్మ అయితే పడి పెడుతుంది. ఇంకో ఇట్లా మనం తీసుకొచ్చిన నైవేద్యం 5 ఆకులలో పెడతారు అన్నట్టు. మేమైతే అక్కడి నుంచి తీసుకొచ్చినాము. ఇక చీర, ఒడి బియ్యము, కొందరు మొక్కుకున్న వాళ్ళు వెండి ఇట్లా కళ్ళు, ముక్కు పుడక అట్లా పెడతారు కదా, సో అట్లా కూడా పెడతారు. ఎవరు మొక్కుబడి బట్టి వాళ్ళది. ఇక్కడ వీడు ఎంత బాగా మెరిసిపోతుందో. అంతకుముందు ఇట్లా లేకుండే, చిన్న గుడే ఉంటుండే, కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ చేసిర్రు. ఎందుకంటే ఎవరికైనా మంచి జరిగితే అన్నీ చేస్తారు కదా. మన పలహారం వాళ్ళు తీసుకొని పోషమ్మ దేవుని పలహారం మనకి ఇస్తారు. ఒక చీర అయితే పెట్టింది దేవుడికి. నేను మొన్న తీసుకెళ్ళిన కదా మా మమ్మీకి, అదైతే తీసుకొని వెళ్ళింది. ఓడి బియ్యం అయితే వాళ్ళైతే తీసుకున్నారు. ఎంత బాగుంది చూడండి, మెరిసిపోతుంది. ఇట్లా ముత్యాలమ్మ అట్లా ఉంటారు కదా, ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు అన్నీ చూస్తే మస్తు అనిపిస్తుంది. గ్రామ దేవతలను చూస్తే మేమైతే ఇక మొక్కు తీర్చుకున్నాము, బొట్టు అయితే పెట్టుకున్నాము, పోతున్నాము. కోడైతే కట్ చేయించుకున్నాము. మా డాడీ అక్కడ మడల్స్ చాలామంది ఉన్నారట. అంతకుముందు అట్లా ఉండకపోతుండే, మనమే కోపించుకుంటుండే. బట్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు గుడి తరపున, ఒక ట్రస్ట్ లాగా ఉన్నారు అన్నట్టు. అక్కడ మడల్స్ అందరూ వాళ్ళే కట్ చేసి ఇస్తున్నారు. కట్ చేసినందుకు ఇట్లా డబ్బులు అయితే తీసుకుంటున్నారు అన్నట్టు. ఇక మా డాడీ అయితే అక్కడ కోడి కట్ చేపిస్తాడు. నేను మా మమ్మీ అయితే ఇక మేము దిగిన ప్లేస్ కాడికి అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక మొత్తం మనం వంట చేయాలి. ఇప్పుడు నేనైతే వాటర్ కోసం అయితే వెళ్తున్నా. మళ్ళీ వాటర్ తీసుకురావాలి కదా, పొయ్యి కడిగి బొట్లు అయితే పెడతారు. మంచిగా ఉంటుంది, అసలు మంచిగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది చెరువు. అక్కడ కనిపిస్తుంది కదా ఒక గుట్ట, చిన్న సింగిల్గా ఒకటి ఉంది కదా, దాన్ని అయితే పాపమ్మ దేవుడు అనే ఉండేనంట అంతకుముందు, ఓల్డ్ ఏజ్లో చాలా ఎందుకట. అప్పుడంట ఇట్లా ఎవరన్నా ఊరికి వెళ్ళినా కూడా, ఎవరన్నా ఎటైనా పోయినా కూడా అక్కడికి వెళ్ళి అడిగితే తన నగలు ఇచ్చేదంట. అప్పట్లో చాలామందికి బంగారం ఎక్కువ ఉండదు కదా, సో అక్కడ పాపమ్మ అనేటం అక్కడ సింగిల్గా ఉంది కదా, 2 టచ్ కాకుండా, ఆ టచ్ కాకుండా సింగిల్గా ఉన్న గుడి అదంట. అక్కడ వీళ్ళు ఈ ఊరు వాళ్ళ నైవేద్యాలు అట్లా కూడా చేస్తారంట, బోనం లైక్ ఏమో చేస్తారంట. అంతకుముందు అక్కడికి వెళ్ళి అడిగేదంట, మాకు ఇవి కావాలి, మేము ఊరికి పోతాం, వచ్చినాక ఇస్తామంటే ఆమె నగలు ఇచ్చేదంట. వాళ్ళు ఊరికి పోయేటప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేదట. పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి మా పెద్దపల్లి డిస్టిక్లో. మా మమ్మీ అయితే పోయి రాళ్ళనైతే ఇట్లా కడిగి పూజిస్తుంది. ఆ చెరువు, ఆ నేచరు నాకైతే మంచిగా అనిపించింది. ఇక మా మమ్మీ, నేను, మా డాడీ కదా, మా తమ్ముళ్ళు, మా అక్క అందరం ఉంటే ఇంకా మంచిగా అనిపించు. కానీ ఏదో ఇక అందరికి వీలు కాదు కదా ఒకటేసారి అనేసి అయితే మేమైతే సైలెంట్గా ఉన్నాము. మా మమ్మీ చెప్పింది అన్నట్టు ఆ స్టోరీ నాకు. పెద్ద ఇట్లా ఉండేదంట అంతకుముందు. నాట్లల్లో పోతే స్టోరీలు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఈ ఊరికి నాటుకు వచ్చారు అనుకో, ఈ ఊరిలో స్పెషాలిటీస్ అన్నీ చెప్పుకుంటారు. మా ఊరికి నాటుకు వస్తే మా ఊర్లో ఉన్నాయన్నీ అట్లా ఏవైనా ముచ్చట్లయితే వస్తాయి కదా. మేమైతే పొయ్యంట అయితే పెట్టినాము. కోడి ఆల్రెడీ మాకు బోనం అయిపోయింది కాబట్టి ఓన్లీ కూర వండుకొని తినుడు, పోడే. ఇక లేట్ చేసుడు ఏం లేదు. ఇక మా డాడీ అయితే తీస్తుండు కోడిది, ఇట్లా బూరు ఉంటుంది కదా మొత్తం అయితే తీస్తాడు. ఇక మాకైతే పక్క పొంటే చెరువు, మా పక్కన కూడా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. మేమైతే ఇటు మా మమ్మీ అయితే కట్టె పుల్లలు అవన్నీ ఏరుకొచ్చింది. అవి అక్కడ టాటాయిస్లో పట్టుకొని అక్కడ ఉంది కదా గుడి కనిపిస్తుంది, ఆ గుడికి మేమే ఇంత దూరంలో దిగినాం అన్నట్టు. ఇక మాకైతే మంచిగా అనిపించింది. ఇక మా డాడీ అయితే ఈ కోడి అయితే మొత్తం పీల్ కట్ చేసి అది మేము ఇంటికాంచలే కత్తి తీసుకొచ్చుకున్నాం. మా ఇంట్లో ఊకి చికెన్ అయినా ఫిష్ అయినా మటన్ ఎక్కువ తీసుకొచ్చుకోము, మా మమ్మీ తినేది కాబట్టి తీసుకొచ్చుకోము. కానీ చికెన్ అయినా ఫిష్ అయినా ఎప్పటికి ఉంటుంది కాబట్టి మా డాడీ ఒక కత్తే కొనుకొచ్చిండు. ఇంకా అందరిని ఎందుకు ఊక బతలాడడం, ఆ కొడవలికి అట్లా కట్టు కాదు కదా తొందర. ఆ కొట్టే చిన్న మొట్టు కూడా మేము ఇంటికి అంచలే తీసుకొని వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ ఏం దొరుకుతాయో మళ్ళీ ఇప్పుడు చాలామంది అన్నీ తీసేస్తున్నారు కదా, అన్నీ చేంజ్ అయినాయి కాబట్టి. అంతకుముందు అంటే ఊక అన్నీ దొరుకుతుండే, ఇప్పుడు ఏం లేదు. పొలాలు అవన్నీ అయిపోయినాయి, అన్నీ తీసేస్తున్నారు కాబట్టి మేము ఇంటికి అంచలే మొట్టు తీసుకొచ్చుకున్నాము, కత్తి కూడా తీసుకొచ్చుకున్నాము. మా డాడీ అయితే ఇక కొడతాడు.
ఇక కూర రెడీ అయిన వెంటనే తిని పోవుడే. ఇక మా మమ్మీ అయితే ఇక పొయ్యి ఊతుంది, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది, పొయ్యి అసలు సరిగ్గా అంటుకోలేదు. మనకు అవైలబుల్ ఉండే కదా ఎక్కడైనా కట్టెలు, బట్ ఇక్కడ కర్రీ వండుతానైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. అగో మా పక్కన అక్క వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ. మా నేచర్ చూడరు ఎంత మంచిగా ఉందో. ఇట్లా ఎవరైనా ఎంజాయ్ చేసిరా ఈ నేచర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి అకేషన్స్ చాలా జరుగుతాయి మా సైడ్. నేను అవన్నీ మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా షేర్ చేస్తాను, మీకు చూపిస్తాను మా సైడ్ కల్చర్స్ అన్నీ. ఇదైతే మా సైడ్ కల్చర్ అన్నట్టు. నా ఫోన్ ఇప్పటికే డెడ్ అయిపోయింది ఆల్రెడీ, మా డాడీ ఫోన్లో తీస్తున్నా. మా మమ్మీ అయితే కూర అయితే అండింది. మా మమ్మీ నాన్ వెజ్ మస్తు అంటుంది అసలు, ఫిష్ అయినా చికెన్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. ఇక మేమైతే ఇంటికంచెలు అన్నీ రెడీ చేసుకొని వచ్చినాము, అల్లం ఉప్పు కారం అవన్నీ పట్టుకొని వచ్చినాము. ఇక మా మమ్మీ ఇట్లా ఫస్టే ముక్కలకి ఇవన్నీ పట్టిస్తుంది అన్నట్టు. మా మమ్మీ అలానే వండుతుంది, మా అక్క అట్లనే వండుతుంది, నేను కూడా అట్లనే వండుతా. ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం, కొంచెం ఆయిల్ ఇట్లా పోసి మిక్స్ చేసి కొద్దిసేపు ఒక 5 minutes ఉంచితే మంచిగా ముక్కలకి అంతా పట్టుకుంటుంది కదా. సో అట్లనైతే మంచిగా ఉంటుంది కర్రీ అన్నట్టు. ఇక ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఉడకబెట్టి లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది, బాగుంటుంది. మా మమ్మీ అయితే ఇట్లా చేస్తుంది. ఇక మా ముగ్గురికి కాబట్టి చిన్న కూడా తెచ్చుకున్నాం మేము ఉప్పు. ఇక మా పెద్ద తమ్ముడు, మా చిన్న తమ్ముడు, మా అక్క వాళ్ళు ఉంటే పెద్ద కోడి కావాలి, మాకు పెద్ద కోడైనా సరిపోదు. ఇప్పుడు మేము ముగ్గురమే కాబట్టి ఇక అట్లనైతే చిన్నదే తీసుకొచ్చుకున్నాము, ఎందుకంటే అదే 2 days వరకు కొడవలే అసలు తెలుసా, ఘోరం. ఇక మేమైతే తీసుకొచ్చుకున్నాం. ఇక్కడ మా మమ్మీ అయితే కర్రీ వండుతుంది, మంచిగా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఈ పెద్దరాజపల్లి పోషమ్మ గుడి తెలుసా కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ అయితే చివరి వరకు చూడాలి, ఎందుకంటే కొంతమంది వ్లాగ్సే చూస్తలేదు, చాలామంది వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఎంత కష్టమైన తీస్తున్నా. ఈ వ్లాగ్ తీయడం ఒకటి, దీనికి వాయిస్ ఇవ్వడం ఒకటి. వామ్మో, ఇక్కడ మా మమ్మీ అయితే కూర వండుతుంది చూడండి. ఫస్ట్ ఆనియన్ మిర్చి అయితే వేసి తర్వాత ఆ కర్రీ అయితే వేసింది. లాస్ట్కి మా డాడీగా అదైతే కొట్టిండు కూర, ముక్కలు కొడతారు కదా, కోడి కట్ చేసిండు, చిన్న కట్ చేస్తాడు మంచిగా మా డాడీ, పెద్ద ఉంటే తింటారని కొంచెం చిన్నగా అయితే కట్ చేస్తాడు. ఇట్లనైతే జరుగుతుంది. చాలామంది వ్లాగ్స్ అడుగుతున్నారు పెట్టక్క అని, అందుకే నేను వ్లాగ్స్ తీస్తున్నా. ఈ వ్లాగ్ వీడియో తీయడం అంత పెద్ద కష్టమేం కాదు, కానీ వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ ప్లస్ వాయిస్ ఇవ్వడము అదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టైం లేక ఇప్పుడు ఈ పోషమ్మ వ్లాగ్ 4 రోజులు అవుతుంది, టైం లేక మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అట్లా ఉంటుంది అన్నట్టు. మనకు మళ్ళీ ఇంటికాడ వాయిస్ ఇవ్వడానికి రాదు, వాయిస్ ఇచ్చినా కూడా ఎవరైనా వింటే ఎవరితోనో మాట్లాడుతుందంటూ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఊర్లో యూట్యూబర్ అంటే కష్టం, సిటీలో నాట్ మ్యాండేటరీ, అవన్నీ ఎవరు పట్టించుకోరు. బట్ ఊర్లోనైతే వామ్మో అన్నీ ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. వాళ్ళు ఎవరేమనుకున్నా మనకు అవసరం లేదు, మనం ముందుకు వెళ్ళాల్సిందే అంతే. నాకు మా మమ్మీ డాడీ సపోర్ట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఏంది అని నేనైతే సైలెంట్గా ఉంటా. మా కూర అయితే ఉడుకుతుంది. ఇక మా వాళ్ళు అయితే ఇక నేను మళ్ళీ ఒకసారి వాటర్కి అయితే పోయి వచ్చిన తర్వాత ఇక తినడానికి రెడీ అనే ముందు వాటర్ అయితే తీసుకొచ్చుకోవాలి కదా, మళ్ళీ వాటర్ లేకపోతే ఇట్లా. మేమైతే ఇంటికాడనే పూరీలు కూడా వేసుకొని వచ్చినాము. కూర అయితే ఉడుకుతుంది, వాటర్ తీసుకొచ్చుకున్నాము, పూరీలు తీసుకొచ్చుకున్నాము, మా డాడీ స్ప్రైట్ కూడా తీసుకొచ్చిండు. అన్నీ మంచిగానే జరిగినాయి, మంచిగా అనిపించింది. మా డాడీకి అయితే కోరిక ఇక్కడనే వండుకొని తినాలని. మా డాడీకి కోడి కోసుకొచ్చుడు ఇంటికాడ వండుకుని నచ్చదు, ఎప్పటికి అంటుండు మనం అక్కడే తినాలి, మేము ఎప్పటి నుంచో వెనుకటి నుంచి అక్కడే కోసుకొని తింటున్నాం, ఇప్పుడే పిల్లలు లేరని మనం ఇక్కడికి వస్తున్నాం, అంత మనకు మంచిగా అనిపిస్తలేదు. మనం ఏదైతే అలవాటు అవుతామో దానికే మనం మంచిగా అనిపిస్తుంది. మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వాళ్ళు అక్కడే పోయి తినేవాళ్ళంట. మేము ఈ 2-4 years నుండే మేము తింటలేము అక్కడ, లేకపోతే ఆడనే తింటాం ఎప్పుడైనా. మా కూర అయితే కంప్లీట్ అయింది, మా మమ్మీ అయితే వేస్తుంది చూడండి, మంచిగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం వండినా కూడా కూర నువ్వు ఎట్లా అండరాని వాళ్ళు వండినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకో దేవత మహిమ కావచ్చు, హైలైట్ ఉంటాయి అసలు కూరలు. మా అయితే అన్నీ కంప్లీట్ అయినాయి తిని వెళ్ళడమే, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి బర్రెలు వస్తే బర్రెలు వేరే వాళ్ళ చేన్లలో పడితే తిడతారు కదా, ఆ భయం ఉంది. మేమైతే ఇక ఫాస్ట్గా తినేసినాము, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయింది అన్నట్టు. కోడి దొరకడానికి కొంచెం లేట్ అయింది, అందుకోసమని ఇక పూరీలు అయితే తిన్న, దేవుంది నైవేద్యం కాబట్టి ఖచ్చితంగా అన్నం తినాల్సిందే, లేకపోతే నేను అసలు పూరీలు తిన్నప్పుడు ఎప్పుడు అన్నం తినను. ఫస్ట్ సారి అయితే కింద పడింది వాటి సైడ్ చూస్తున్నారు కదా, సో మేమైతే ఇట్లా అన్నం తిన్నాం అన్నట్టు.
దేవుంది పడేయద్దు, దేవుంది ఖచ్చితంగా తినాలని ఒక నమ్మకం ఉంటుంది మాకు. మీకు కూడా ఇట్లా నేను కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎట్లుందో మీకైతే నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇట్లాంటి మరెన్నో వీడియోస్ నేను మీకు ముందుకు తీసుకొస్తాను ఇంకా ముందు. ఎందుకంటే మా సైడ్ కల్చర్స్ చాలా ఉంటాయి కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా.